అయిందా? హలో హలో. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. క్రీస్తునందు ప్రియులరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రేమతో ఆహ్వానాన్ని తెలియచేసిన దైవ సేవకులు, మరి ఎప్పటి నుంచో సన్నిహితంగా ఉంటారు మాకు తమ్ముడు. నిజంగా ఈ ప్రాంతంలో గొప్ప పరిచర్య చేస్తూ అనేక ఆత్మల కొరకు ఒక మంచి పాటలు రచిస్తూ అలాగే మంచి వాక్యాన్ని ప్రజల్లోకి పంపిస్తున్న తమ్మునికి, సంఘానికి నా నిండు కృతజ్ఞతలు, వందనాలు తెలియచేస్తున్నాను. అలాగే ఈరోజు మరి బర్త్డే జరుపుకుంటున్నటువంటి బాబు కెన్నీ, వారి కుటుంబానికి కూడా ప్రత్యేకంగా నా శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులరా, ప్రార్థన చేసుకొని విలువైన దేవుని మాటలు మనమంతా విందాం. ఎవరు కూడా అటు ఇటు తిరగొద్దు. శ్రద్ధగా దేవుని వాక్యానికి మనం లోబడదామండి. ప్రేమగల తండ్రి, ఘనమైన ఉన్నతమైన మీ నామానికి మా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు నాయన. మంగళగూడెం ఈ పరిసర ప్రాంతాల్లో సేవ చేస్తున్న నీ కుమారుణ్ణి, సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని దీవించండి తండ్రి. మంచి పాటలు, సమాజానికి అవసరమైనటువంటి పాటలు రచిస్తూ మీ సంగతులు, మీ ఉద్దేశాలు మీ ప్రజలైన వారికి తెలియచేస్తూ, అలాగే కెన్నీ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రేమతో ఆహ్వానం పలికినటువంటి కుటుంబానికి, సంఘాన్ని, దైవ సేవకులను జ్ఞాపకం చేసుకొని దీవించండి తండ్రి. మా ఆత్మల కొరకు మీరు సిద్ధపరిచిన మాటలు మాకు అనుగ్రహించండి. మా బ్రతుక్కాలం అంతా మీకు లోబడుతూ మీ ఇష్టాన్ని నెరవేర్చే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని క్రీస్తు నామాన ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. రైట్. ప్రియులరా, దేవుడు సర్వలోకాన్ని ప్రేమించి సర్వ సంపదలు వాక్యంగా దేవుడు మనకిచ్చాడు. నిజంగా మనుషులకు ఏది విలువైనది అనేది తెలియకుండా పోతుంది. మీరు ఎవరినైనా అడగండి, భూమి మీద విలువైనవి ఏవి అని మీరు అడిగితే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చెప్పే మాట గోల్డ్ చాలా విలువైందండి అంటారు. ఎందుకంటే చాలా ఖరీదైంది కాబట్టి. బంగారం చాలా విలువైందండి అంటారు. ఆ తర్వాత భూములు కూడా చాలా విలువైనవండి అంటారు. ఈరోజు అమరావతి రాజధాని పరిసర ప్రాంతాల్లో ఒక ఎకరం వచ్చేసి 10 కోట్లు పైగానే పలుకుతుంది. 10 కోట్లు అంటే అమాంతంగా భూములకు రెక్కలొచ్చాయి. బంగారం కంటే ఎక్కువ ధర పలుకుతుంది. విలువైందంటే ఏముందండి, భూములు చాలా విలువైనవి అంటారు. కొందరు బంగారం విలువైందంటే మరికొందరు భూములు విలువైనవి అంటున్నారు. అంటే ఇంతకంటే వారికి ఏం తెలియదా?
నరజాతికి ఏది విలువైందో తెలియదా అంటే తెలియని వారుగానే ఉన్నారు. తెలియని వారుగా. సిరి సంపదలు అనేవి ఏదో ఒకరోజు మనల్ని విడిచిపోతాయి. అలాగే భూములు కూడా అంతే. మీరు బ్రతికున్నంత వరకే మీది. మరణిస్తే మరలా అది ఎవరికి దక్కుతుందో చెప్పలేము. ఏది విలువైంది అని అంటే దావీదు గారికి బాగా అర్థమైంది. నాకు అర్థమైంది నాయన, విలువైనది ఏదో నాకు బాగా తెలిసిపోయింది, నేను అది కావాలని కోరుకుంటున్నాను అన్నాడు. చూడండి 119వ కీర్తన. కీర్తనలు 119వ అధ్యాయం 72వ వచనాన్ని చదువుదామండి. 72. వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు అన్నాడు. చూడండి, అంటే దావీదు గారు తెలివి తక్కువడా? దావీదు గారు ఎవరండి? ఇశ్రాయేలీలను పరిపాలించిన చక్రవర్తి. ఓ రాజు మాట్లాడుతున్నటువంటి మాటలో ఒక సామాన్యుడు మాట్లాడే మాట కాదు ఇది. సామాన్యుడు మాట్లాడుతున్న మాట కాదు. ఇశ్రాయేలీని పరిపాలిస్తున్న చక్రవర్తి మాట్లాడుతున్న మాటలు. వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే అంటున్నాడు. అంటే ఈ భూమి మీద ఎంత వెండి ఉందో, ఈ భూమి మీద ఎంత బంగారం ఉందో, వాటన్నిటిని కుప్పలుగా పోసి మీరిచ్చిన ధర్మశాస్త్రాన్ని ఒక ప్రక్కన పెడితే నేనేం కోరుకుంటానో తెలుసా తండ్రి? మీరిచ్చిన ధర్మశాస్త్రాన్ని కోరుకుంటాను అన్నాడు. అంటే ఎంత తెలివి కలిగిన వాడు దావీదు, ఎంత మంచి భక్తిపరుడు దావీదు. దావీదు భక్తిని గురించి చెప్పాలి అంటే ఆయన భక్తి జీవితంలో అగ్రగణ్యుడు. ఆకాశము ఎంత ఎత్తులో ఉందో దేవుని పట్ల ఆయన భక్తి అంత ఉన్నతంగా ఉంది. దావీదు గారి భక్తి. నాకేమొద్దు తండ్రి, ఈ బంగారం విలువైంది కాదు, ఆ వెండి విలువైంది కాదు, ఇవి నాకు మేలు చేయవు అంటున్నాడు. చూడండి, మేలు చేసేవి కావు. నేను చదువుకుంటున్నప్పుడు అండి, ఒక ఆమె ఎప్పుడు చూస్తూ ఉంటాను, అర్థం కావట్లేదు, ఈ ముక్కు సగం కోసారు ఆమెకి. ఆమె పబ్లిక్లో తన రూపాన్ని బయట పెట్టుకోలేక ఈ పైట చెంగు అడ్డం పెట్టుకొని బయటకు వచ్చేది. తర్వాత కొందరిని అడిగాను, ఏంటండి ఆమె ఎప్పుడు అలా అంటే విలువైనటువంటి ఓ బంగారం ఆమె ధరించింది ముక్కుకి. వాడు ఎప్పటి నుంచో చూస్తున్నాడు, ఒక కొత్త బ్లేడ్ తీసుకున్నాడట, అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ముక్కు సగం వరకు కోసుకొని వెళ్ళిపోయాడట. అది కథ. అంటే బంగారం ఏం చేసింది? నీకేమైనా మేలు చేసింది అనుకుంటున్నారా? ఏమండి, కొంతమంది మీరు ఫేస్బుక్లో చూస్తుంటారు, యూట్యూబ్లో కూడా చూస్తుంటారు. చాలామంది విద్యార్థులు దొంగతనాలకి పాల్పడుతూ స్త్రీలు మెడలో వేసుకున్నటువంటి చైన్ని లాగేస్తున్నారు. ఏమండి, వేగంగా వెళ్ళిపోతున్నటువంటి ఆ వాహనం మీద ఆ చైన్ అలా లాగేస్తే బ్రతుకుద్దా అండి? వెంటనే తల ఏమైపోద్దంటే రోడ్డు గుద్దుకుంటుంది. అవసరమైతే ఈ పీక కూడా కట్ అయిపోద్ది.
బంగారం వెండి అనేది మానవ జీవితానికి మేలు చేసేది కాదు. అది ఏదో ఒక రోజు నిన్ను విడిచిపోయేది. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు అన్నాడు దేవుడు. ఆస్తి అక్కరకు రాదు. కరోనా టైంలో మీరు చూసి ఉంటారు. ఏమండి, ఈ కరోనా వైరస్ బారిన పడిన ఒక వ్యక్తి డాలర్లన్నీ అమెరికాలో ఏం చేశాడు తెలుసా? వీధుల్లో విసిరిపారేశాడు. నాకేం అవసరం, నా ప్రాణాలని కాపాడలేని ఈ కరెన్సీ ఎందుకు అన్నాడు. ఆ కరెన్సీని పారేశాడు. ఉపయోగపడదు, ప్రాణం వదులుకోవాలి తప్ప. మీకు తెలుసు బాలసుబ్రహ్మణ్యం, ఆయన కూడా కరోనా వైరస్ బారిన పడ్డాడు. ఏమండి, ఆయన ఎంత ఖర్చు పెట్టాడు అనంటే సుమారుగా ఒక 2 కోట్లు దాటిందట. 2 కోట్లు. మరి ప్రాణాన్ని ఏమైనా కాపాడుకున్నాడా? లేదు. కోట్ల రూపాయల్ని కాపాడుకున్నాడు ఆయన. కోట్ల రూపాయలు సంపాదించాడు, కానీ తన ప్రాణాన్ని కాపాడలేకపోయారు వైద్య బృందం. అక్కరకు రాదు. విలువైనది అనగానే ఏదో డబ్బు సంపాదించటం, విలువైనవి అనగానే ఏదో బంగారాన్ని సంపాదించటం, భూములు సంపాదించటం అని ఆలోచించారు. కానీ దావీదు మాత్రం, నాయన, వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు అన్నాడు. మానవ జీవితాలలో గుర్తుపెట్టుకోండి, మరలా చెప్తున్నాను, మానవ జీవితాల్లో సర్వ ప్రపంచానికి మేలు చేసే ఒకే ఒక్క గ్రంథం ది బైబిల్, వాక్యం. ఇది చాలా మేలు చేస్తుంది. ఎలాగో తెలుసండి, భక్తుడైన యాకోబు గారు ఏమని మాట్లాడతాడు అంటే, మీ ఆత్మలను రక్షించు శక్తిగల వాక్యమును సాత్వికంతో దాన్ని అంగీకరించండి అన్నాడు. అంటే ఏం చేస్తుంది ఈ వాక్యం? మీ ఆత్మలను రక్షిస్తుంది. ఎక్కడి నుంచి? నిత్యాగ్ని దండన నుంచి. ఒక భయంకరమైన లోకానికి మీరు వెళ్ళకుండా మిమ్మల్ని కాపాడి పరలోకానికి నడిపించే శక్తి వాక్యానికి ఉంది. ఒక చిన్న విషయం చెప్తాను, వినండి. ప్రతి మనిషిని మరణం వరిస్తుందా? వరించదా? జన్మతో పాటు దేవుడు ఏమిచ్చాడు? మరణం కూడా ఇచ్చాడు. జన్మ అనగానే వినోదం. ఒక వ్యక్తి పుట్టాడు అనగానే ఏమండి అంత సంబరాలు, వేడుక. అదే మరణం వస్తే అంత విషాదం. జననంలో వినోదం, వేడుకలు మనకు కనిపిస్తాయి. మరణంలో విషాదం కనిపిస్తుంది. ఆ విషాదం చోటు చేసుకున్నప్పుడు మనమంతా ఎలా ఉంటామో తెలుసా? మరణం కోసం ఎదురు చూస్తూ, ఈ మరణం నుంచి తప్పించేవారు ఎవరు అని, ఈ మరణం నుంచి కాపాడేవారు ఎవరు అని దిక్కులు చూస్తుంటాం. భార్య ఏదైనా ఒక ప్రాంతంలోకి వెళ్ళేటప్పుడు భయపడుతూ కాస్త తోడుగా వస్తారా అంటుంది భర్తని, కదండి. కాస్త అక్కడ దాకా తోడుగా వస్తారా? భర్త తోడుగా వస్తాడు, ప్రయాణాల్లో తోడుగా వస్తాడు, చీకటిలో కూడా కాస్త అక్కడ దాకా తోడుగా వస్తాడు. అలాగే మరణం అనేది సంభవించినప్పుడు నాకు చాలా భయంగా ఉందండి, ప్లీజ్ కాస్త నాతో పాటు తోడుగా రారా అడగండి. ఏమంటారో చెప్పండి. నీ దారి నీదే, నా దారి నాదే, నీ ప్రయాణం నీదే, నా ప్రయాణం నాదే. రాడు. మరణంలో మీకు తోడుగా మీతో రాడు. అలాగే భార్య కూడా భర్తతో పాటు రాదు. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి కాపాడేది, మనకు మేలు చేసేది వాక్యం.
వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు. అంటే భూమి మీద ఏదైనా విలువైనది ఒకటి ఉంది అంటే అది వాక్యమని గ్రహించాడు దావీదు. విలువైనది. ఇప్పుడు మిమ్మల్ని నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. మీ ఇంట్లో విలువైనవి ఎక్కడున్నాయి? అబద్ధం ఆడకుండా చెప్పండి. బ్యాంకుల్లో ఉన్నాయి. ఎన్నో లాకర్లు వాటికి కదండి. ఆస్తి పత్రాలకు ఒక లాకరు, బంగారానికి ఒక లాకరు, కరెన్సీ కట్టలకి మరొక లాకరు, ఆఖరిగా మరలా టోటల్గా మరొక లాకరు. ఎన్ని తాళాలు! బైబిలు ఆదివారం అలా సంఘానికి వెళ్ళేటప్పుడు ఏమంటారో తెలుసా? నా బైబిల్ మీకు కనిపించిందా అంటారు. నా బైబిల్ ఎక్కడో మర్చిపోయాను అంటే బైబిల్ ఎక్కడో మర్చిపోయిందట, బైబిల్ కనిపించడం లేదట. అంటే అది విలువైంది కాదు, విలువైంది కాదు. మనొక ఆమె చనిపోయిందండి, బరీలు చేశాం. 85 సంవత్సరాలు. 85 సంవత్సరాలు. కొడుకొచ్చి అంటాడు, ఏమండి మా అమ్మ తల దగ్గర దిండు లేకపోయినా నిద్రపోద్దు, కానీ బైబిల్ కనుక లేకపోతే నిద్రపోదండి. ఆమె తల దగ్గర ఎప్పుడు బైబిల్ పెట్టుకుంటుంది. మరి ఆ బాక్స్లో బైబిల్ కూడా వేద్దామా అంటున్నాడు. ఏ బాక్స్లో? శవపేటిక. అంటే సమాధిలో పెడదామంటున్నాడు బైబిల్ని మూర్ఖుడు. అంటే ఏం అర్థమవుతుంది? దాని విలువేంటో అర్థం కావట్లేదు, అందుకే అది ఎక్కడుందో తెలియదు. దాని విలువేంటో అర్థం కావట్లేదు, అందుకే సమాధిలో పెడదాం అంటున్నాడు. దీని విలువేంటో ప్రపంచానికి అర్థం కాక మతం అంటున్నాడు. చూసారా? మతం. మతం కాదు, దేవుని వాక్యం నీ ఆత్మకు మేలు చేసేదయ్యా, మేలు చేసేది, నీ ఆత్మను రక్షించేది. ఓకే, రైట్. ఇంతకు విలువైనది ఏది అంటే వాక్యం చాలా విలువైంది. దేవుని మాట, అంతే కదండి. వాక్యం అంటే దేవుని మాట. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వ్రాయబడిన ఈ మాటలన్నీ దేవుని మాటలు. దేవుని వాక్యం విలువైంది. నెక్స్ట్ రెండవది చెప్తాను. విలువైనది ఒకటి ఉంది అంటే అది మానవ జన్మ. వాక్యం విలువైనదైతే ఈ విలువైన వాక్యం ఎవరి కొరకు రాయబడినట్లు చెప్పండి? పక్షుల కోసమా? జంతువుల కోసమా? పురుగుల కోసమా? కాదు. ఈ విలువైన వాక్యాన్ని దేవుడు ఎవరి కొరకు రాయించాడు అంటే మానవ జాతి కోసం రాయించాడు. దేవుడు మన జీవితాలకు సిద్ధపరిచాడు ఈ వాక్యాన్ని. అంటే మనం కూడా చాలా విలువైన వాళ్ళం. ఒకటి వాక్యం, రెండు మనిషి. అందుకే ఈ సమాజాన్ని చూస్తూ యేసుక్రీస్తు వారు చేసిన బోధ ఏంటో తెలుసా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లల్లో కూర్చవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు అన్నాడు. ఇంతవరకు ఏ కవులైనా, ఏ శాస్త్రవేత్తలైనా, ఏ పండితులైనా మనిషి భూమి మీద శ్రేష్ఠుడు, సకల జీవరాశులలో మనిషి గొప్పవాడు అని చెప్పిన ఏకైక శక్తి, ఆయన వ్యక్తి అనకూడదు, శక్తి, యేసుక్రీస్తు. ఆయన చెప్పాడండి, మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు అన్నాడు, గొప్పవారు అన్నాడు.
శాస్త్రవేత్తలు వచ్చి ఏమన్నారంటే కాదు కాదు మీరు చాలా తక్కువ అన్నాడు. మీరంతా జంతువు పుట్టారన్నాడు. బాగుందండి అసలు ఆ పదవేనా బాగుందా? మీరు జంతువులకు పుట్టారని శాస్త్రం చెబుతుంటే, కానీ యేసుక్రీస్తు అన్నాడు కాదు 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 మీరు శ్రేష్ఠులు అన్నాడు, మీరు గొప్పవారు. ఇక్కడ కూర్చున్న మీరు ఇప్పుడు మీరు ఎలా ఆలోచించాలో తెలుసా? నేను గొప్పవాడి నా తండ్రి, ఎస్. నేను శ్రేష్ఠుడు నా తండ్రి, అవును నాయన నువ్వు చాలా శ్రేష్ఠుడివి. అంటే ఎంత ఉన్నతమైన పదాన్ని దేవుడు మనకి మరి ఆరోపిస్తున్నాడో చూడండి. ఓకేనండి, వాక్యము విలువైంది, ఆ తరువాత మనిషి చాలా విలువైనవాడు. తన జీవితం చాలా విలువైనది అన్న సంగతి తెలియక ఏం చేస్తున్నాడో తెలుసండి? ఏం చేస్తున్నాడు? అర్ధాంతరంగా తన ప్రాణాలు తీసేసుకుంటున్నాడు. ఏమండి, దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలం విలువైంది, దేవుడు మనకిచ్చిన ఈ జన్మ విలువైంది, ఈ బ్రతుకు చాలా విలువైంది. ఈ జన్మకు విలువ పరమార్థం తెలియక చాలామంది సూసైడ్కి కూడా పాల్పడుతున్నారు. మొన్న ఒక న్యూస్ చూశానండి. ఆ అమ్మాయి బీటెక్ చదివింది. ఏముంటుందో తెలుసా? ఎందుకో నాకు ఈ జీవితం మీద విరక్తి కలిగింది అంటుంది. సూసైడ్ నోట్ రాసుకుంది. ఈ జీవితం మీద నాకు చాలా విరక్తి కలుగుతుంది, నాకు అసలు ఈ జీవితం నచ్చలేదు అని సూసైడ్ చేసుకుంది. అంటే తన జన్మ విలువ ఆమె చదువుకున్నటువంటి టెక్స్ట్ బుక్కుల్లో లేదు. అది కప్ప గురించి, ఈగ గురించి, దోమ గురించి ఉందే తప్ప మనిషి గురించి ఎక్కడుంది? మనిషి గురించి గొప్పగా వ్రాయబడినది బైబిల్. దేవుడు రాయించాడు, దేవుడు. అలాగే రైతులు కూడా మీరు చూడండి, రైతులు కూడా మీరు చూస్తేనండి, పంటలు పండలేదు, మరో సంవత్సరం పడుతుంది, అంతే కదండి. ఈ సంవత్సరం పండలేదు, మరొక సంవత్సరం పండుతుంది. వెంటనే మనస్తాపానికి గురవుతున్నాడు. నాకంటే ఆ పంటే గొప్పది అనుకుంటున్నాడు. పురుగుల మందు తాగి చచ్చిపోతున్నాడు. పంట గొప్పది కాదు, పంట గొప్పది కాదు, ఆ పంటను పండించే రైతు గొప్పవాడు, మనిషి గొప్పవాడు. పంట కోసం చచ్చిపోవటం ఏంటి? ర్యాంకుల కోసం విద్యార్థులు చచ్చిపోవటం ఏంటి? కట్నం కోసం ఆడపిల్లలను చంపేయటం ఏంటి? ఆడబిడ్డ పుట్టిందని వడ్ల గింజల నోట్లో వేసి చంపటం ఏంటి? ఏం ఆమె బ్రతకూడదా? మనకులాగా ఆమె బ్రతకూడదా? ఆమె బ్రతకూడదు అని అంటే మనకు అక్క ఉండదు, మనకు చెల్లి ఉండదు, మనకు తల్లి ఉండదు, మనకు భార్య ఉండదు. చూసారా ఎన్ని కోల్పోతున్నాం? ఆడపిల్ల వద్దు అనుకుంటే ఈ ప్రపంచానికి కొన్ని పదాలు దూరం అయిపోతాయి. అక్క, ఆ పదం దూరం అయిపోద్ది. చెల్లి, ఆ పదం దూరం అయిపోతుంది, కనుమరుగైపోతుంది. అమ్మ, ఆ పదం దూరం అయిపోతుంది. తన జన్మకు విలువ తెలియక ఏమండి ఆడబిడ్డ పుట్టింది అని చంపేస్తున్నారు. విలువ తెలియటం లేదు, విలువ. ఇకపోతే ప్రియులరా, ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలి నేను. మానవ జన్మ విలువైనదైతే ఈ జన్మ వెనుక ఓ చక్కటి పదం ఉంది. ఈ రాత్రి మీరు అది చూడాలి. ఆదికాండం 4వ అధ్యాయం మొదటి వచనాన్ని చూద్దాం. ఆదాము, చూశారండి, తొలి మానవుడు ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి, అంటే భూమి మీద వారు విస్తరించాలి అనంటే, భూమి నిండించబడాలి, ఫలించాలి అంటే దేవుడు ఏం చేశాడో తెలుసా అండి?
తల్లిదండ్రులను కలుపుతున్నాడు. భార్యాభర్తలను వారిని జతపరుస్తున్నాడు దేవుడు. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయకూడదు. చాలా కాస్ట్లీ పదం అండి, అది విలువైన పదం. సమస్యలు వస్తే ఆ సమస్యలకు పరిష్కారం చూడాలి తప్ప వెంటనే వారిని విడతీయకూడదు. ఆమె ఈయన కోర్టెక్కకూడదు. కారణం ఏంటంటే ఈ వాక్యాన్ని నేర్చుకోకపోవటం, వాక్యం వారికి తెలియకపోవటం. వారిద్దరి దాంపత్య జీవితం నుంచి, అంటే భార్య భర్త, వారిద్దరి కలయిక నుంచి బిడ్డలు భూమి మీదకు రావాలి. అందుకే బైబిల్లో ఎలాంటి మాట ఉంటుందంటే, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికిచ్చుచున్నాడు అంటాడు. అంటే మీరంతా ఎవరు? తన ప్రియులు. అర్థమైందండి? తన ప్రియులు. మీరు చూడండి ఎంత మంచి మాట రాస్తున్నాడు. తన ప్రియులు, తన ప్రియులు, ప్రియమైన వారు. పిల్లలు హాస్టల్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులకు ఉత్తరం రాస్తుంటారు. పూజ్యులైన తల్లిదండ్రులకు, ప్రియమైన తల్లిదండ్రులకు, లేదా ప్రియమైన భార్యకు అని రాస్తుంటారు. ప్రియమైన అనే ఈ పదాన్ని చూడగానే వాళ్ళ పదం చదువుతూ సంతోషపడుతుంటారు. దేవుడు కూడా ఏమంటున్నాడో తెలుసా? దేవుడు కూడా ఏమని రాస్తున్నాడో తెలుసా? తన ప్రేమలేఖలో తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికిచ్చుచున్నాడు. నిద్రించుచుండగా అనే పదం ఎందుకు రాశాడంటే, మీకు తెలియదు, మీకు తెలియని రీతిగా అని అర్థం. అర్థమైందండి? మీకు తెలియని రీతిగా. గర్భంలో ఏం జరుగుతుందో మీకు తెలియని రీతిగా అని అర్థం. మీ ప్రమేయం అంటూ ఏమీ లేదు అన్నాడంతే దేవుడు. బిడ్డల్నిచ్చే విషయంలో తల్లిదండ్రులకు దేవుడు చెబుతూ అంటున్నాడు, మీ ప్రమేయం అంటూ ఏమీ లేదు. ఓ అవివేకి, వట్టి గింజనే నీవు విత్తుచున్నావు అన్నాడు. ఏమని రాయించాడు? ఓ అవివేకి అన్నాడు. వట్టి గింజనే విత్తుచున్నావు, వట్టి గింజనే అన్నాడు. ఎస్, అంతే. తన ప్రియులు నిద్రించుచుండగా వారికి తెలియకుండానే దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఓ చక్కటి ఫలాన్ని వారికి ఇస్తున్నాడు. ఆ ఫలం గురించి ఇప్పుడు హవ్వ మాట్లాడుతుంది కదండి. జీవము గల ప్రతివానికి తల్లి హవ్వ అయితే, హవ్వ ఏమని మాట్లాడుతుంది? ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేనొక మనుష్యుని సంపాదించుకున్నాను అంటుంది. చూడండి ఎంత బాగుందో చూశారండి. చాలామంది చదువుకుంటూ అలా వెళ్ళారు, చదువుకుంటూ అలా వెళ్ళారు. ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి భూమి మీదకి వస్తున్నాడు అంటే, ఒక వ్యక్తి భూమి మీద జన్మిస్తున్నాడు అని అంటే, ఆ జన్మించిన బిడ్డ వెనుక యెహోవా దయ ఉందట. యెహోవా దయ, అది వాక్యం. అలా చదువుకోవాలి వాక్యాన్ని మనం. నాకు ఒక కుమారుడు ఉన్నాడండి, ఒక కుమార్తె. వారిద్దరిని చూసినప్పుడు, ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? ఈ ఇద్దరి బిడ్డల్ని ఇవ్వటంలో మీ దయ ఉంది తండ్రి, మీ దయ. అంటే కుమారుని చూడగానే, కుమార్తెను చూడగానే మీకు ఎలాంటి ఆలోచన రావాలో తెలుసా? వీరిద్దరూ యెహోవా దయ వల్ల కలిగిన వారు. మానవ జన్మ వెనుక ఆయన దయ, ఆయన దయ. అకారణంగా పుట్టిన వాళ్ళం కాదు మనమంతా, అకారణంగా పుట్టిన వాళ్ళం కాదు. ఏంటోలండి పాడు జన్మ అంటాడు ఒకడు, ఏంటోలండి రోత జన్మ అంటాడు మరొకడు. అసలు ఎందుకు ఇచ్చాడు ఈ వెధవ జన్మ అన్నాడు ఒకడు. వాళ్ళకి అర్థం కావట్లేదు. ప్రతి మనిషి జన్మ వెనుక దేవుని దయ ఉంది.
మరి బిన్ లాడెన్ చెప్పండి, అడుగుతున్నాను. సద్దాం హుస్సేన్, తాజ్ హోటల్లో బాంబులు పేల్చాడు కదా, మరి అతని జన్మ వెనుక కిల్లర్ వీరప్పన్. ప్రతి మనిషి జన్మ వెనుక దేవుని దయ ఉంది. వారు భూమి మీదకి వచ్చిన తర్వాత చెడిపోయారు, అంతే. అర్థమైందండి? ఉగ్రవాదిగా, తీవ్రవాదిగా, నక్సలిజంగా మారిపోవడానికి కారణం ఏంటంటే దేవుడు కారణం కాదు దానికి. అపవాది ప్రేరణతో వాళ్ళు తమ జీవితాలు కలంకం చేసుకున్నారు, పాడు చేసుకున్నారు, అంతే. ప్రతి మనిషి జన్మ వెనుక యెహోవా దయ 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 అంటే ఇప్పుడు మీకు అర్థం కాలేదు. అసలు దయ అంటే ఎలా ఉంటుందో ఒక వచనం చూడాలి. నిర్గమకాండం 22వ అధ్యాయం ప్రియులరా, నిర్గమకాండం 22వ అధ్యాయం 25 నుంచి 27 వరకు జాగ్రత్తగా చదువుదాండి. చూడండి, నిర్గమకాండం 22వ అధ్యాయం 25 నుంచి. అమ్మా కొంచెం క్లారిటీగా. నా ప్రజలలో నీ యొద్ద ఉండు ఒక బీదవాని సొమ్ము అప్పిచ్చిన ఎడల వడ్డీకిచ్చువాని వలె వాని ఎడల జరిగింపకూడదు, వానికి వడ్డీ కట్టకూడదు. ఏమంటున్నాడండి దేవుడు? ఒక బీదవాడు ఏదో అవసరం వచ్చిందండి, తన ఆరోగ్యం బాగోకనో కుటుంబ అవసరాల కోసమో కదండి, ఏదో ఒక అవసరం ఏర్పడింది. ఆ అవసరానికి ఏం చేశాడు అంటే ఓ దుప్పటిని తాకట్టు పెట్టాడట. మరి బీదవాడికి ఏముంది? మనమైతే ఏం చేస్తాం? రాగి బింద తాకట్టు పెడతాం, గోల్డ్ తాకట్టు పెడతాం, ఆస్తి పత్రాలు ఏమైనా ఉంటే తాకట్టు పెట్టుకుంటాం. మరి బీదవాడి దగ్గర ఏముంది? ఇల్లు కూడా లేదు. అందుకే వాడు ఏం చేశాడంటే వాడు కప్పుకుని ఆ దుప్పటి తీసుకొచ్చి తాకట్టు పెట్టి తన అవసరాన్ని తీర్చుకుంటుంటే దేవుడు అంటున్నాడు, అందరికిలాగా వాడికి వడ్డీ కట్టొద్దు అంటున్నాడు. బ్యూటిఫుల్. బా, ఎంత మంచి తండ్రి, ఎంత మంచి దేవుడు ఆయన. మత ఛాందస్సవాదులకు దేవుని విలువ తెలియక యెహోవా గోండగాడు అంటున్నాడు. పనికి మాలినవాడు, గోండగాడా? ఒరే నీ తండ్రిరా బాబు ఆయన, నీ ఆత్మకు జన్మనిచ్చిన తండ్రి, సృష్టికర్త ఆయన. మనమేమనుకుంటాం? వెంటనే చంపేస్తే బాగుండు అనుకుంటాం. కానీ దేవుడు వాడి మీద కూడా దయ చూపుతున్నాడు, మారతాడేమని ఎదురు చూస్తున్నాడు. మనకలాగా తొందరపడేవాడు కాదండి దేవుడు. తొందరపడ్డావు, చాలా దీర్ఘశాంతం ఎక్కువ ఆయనకి, చాలా దీర్ఘశాంతం. ఎన్నన్నా భరిస్తాడు, సహిస్తాడు తండ్రి, గోండాగాడు కాదు. ఒకనాడు ఫరో కూడా అలాగే మాట్లాడాడండి. ఏమన్నాడు తెలుసా? ఇశ్రాయేలును పంపించడానికి యెహోవా ఎవడు అన్నాడు. అంటే తండ్రిని పట్టుకొని ఏమంటున్నాడు? యెహోవా ఎవడు? చివరికి వాడికి ఎలాంటి దుస్థితి ఏర్పడిందో మనందరికీ తెలుసు కదండి. చివరికి ఫైనల్గా చాలా అవకాశాలు ఇచ్చాడు మోషే ద్వారా. ఆ అవకాశాలని సద్వినియోగం చేసుకోలేకపోయాడు ఫరో. తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు ఫరో. అందరికిలాగా పేదవాడికి వడ్డీ కట్టొద్దు అన్నాడు. నెక్స్ట్ కింద వచ్చిన చూడండి, నీవెప్పుడైనను నీ పొరుగువాని వస్త్రమును కొదువుగా తీసుకున్న ఎడల సూర్యుడు అస్తమించే సమయానికి మరలా ఇచ్చేసి అంటున్నాడు. వాడు కప్పుకొనున్నది అదే. అబ్బా ఏం రాశాడండి! వాడు కప్పుకునేది అదే. చలిలో మీరు చూడండి, ప్లాట్ఫారం మీద చాలామంది పేదవాళ్ళు చలికి వణుకుతూ గజ 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 వణుకుతూ పండుకుంటారు, కాళ్ళన్నీ ముడగ తీసుకొని పండుకుంటారు. ఆ సమయంలో మీ బ్యాగ్లో ఏదైనా ఒక దుప్పటి ఉంటే కప్పండి ప్లీజ్.
కప్పండి. జనవరి 1 కండి పలహారం తీసుకొచ్చారు సంఘం. ఆ పలహారం చేత పట్టుకొని వస్తున్నాను. బస్టాండ్లో ఫుట్పాత్ మీద ఆకలితో అలమటించి అలా పండుకున్నాడు ఒక మూలన. ఈ వాటర్ బాటిల్ను ఆ పలహారం అతని తల దగ్గర పెట్టాను, లేచిన తర్వాత తింటాడు అని. మనం ఏం చేస్తాం తెలుసా అండి? వేస్ట్ అనగానే వెంటనే పారేస్తాం, ఎవరికి ఇవ్వం. మన ముఖాలు ఎలాంటివి అంటే పిల్లికి కూడా భిక్షం పెట్టని ముఖాలు. ఆకలితో ఉన్నవాడికి ఆహారం పెట్టి చూడండి ఎంత సంతోషంగా ఉంటుందో. మనం తినటం ముఖ్యం కాదు, ఆకలితో ఉన్నవాడికి పెట్టండి, ఎంత సంతృప్తిగా ఉంటుందో తెలుసా? మనకి చాలా ఆనందంగా ఉంటుంది. దేవుడు కూడా అదే అంటున్నాడు. సూర్యుడు అస్తమించే సరికల్లా వాని దుప్పటి వానికి ఇచ్చేయి, ఎందుకంటే వాడు కప్పుకునేది అదే, అది వాని దేహమునకు వస్త్రం. వాడు ఏం కప్పుకుంటాడు? ఎవ్వరూ ఆలోచించలేదు. వాడు ఏం కప్పుకుంటాడు? ఎవ్వరూ ఆలోచించలేదు. కానీ పరలోకమందున్న తండ్రి ఆలోచిస్తున్నాడు. వాడు ఏం కప్పుకుంటాడు? నేను దయగలవాడను. చూశారండి ఎంత మంచి మాట రాశాడు? నేను దయగలవాడను, దయగలవాడను అంటున్నాడు. అవును తండ్రి, నువ్వు నిజంగా దయగలవాడివే. ఎస్, నిజంగా దయగలవాడివే. ఆ దయ మనలో లేదు. ఒక రైటర్ రాశాడు, నా పేరు దయ, నాకు లేనిదే అది. చూడండి సమాజంలోకి ఎలాంటి మెసేజ్లు పంపిస్తున్నారో చూడండి. చెత్త చెత్త మెసేజ్లన్నీ పంపిస్తున్నారు. పిల్లలు కూడా ఎలా మారుతారు? అలాగే మారుతారు, అలాగే మాట్లాడతారు. మీ తండ్రి ఎవరో తెలుసా? దయగలవాడు. ఆ దయ నుంచి పుట్టిందే మానవ జన్మ. ఆ దయ నుంచి పుట్టిందే సర్వ ప్రపంచం. మానవ జన్మ వెనుక యెహోవా దయ దాగుంది. నేను పుట్టాను, వెంటనే నేను ఏం ఆలోచించుకుంటానో తెలుసా అండి? తండ్రి, నువ్వు నా మీద దయ కలిగావు కదా తండ్రి, దయ చూపించావు కదా. నువ్వు దయ చూపిస్తేనే నా కన్నవారికి నేను పుట్టాను. విన్సి కెన్నీ ఇప్పుడు చూడగానే మీరు ఏమనుకోవాలో తెలుసా? వీడు యెహోవా దయ వల్ల పుట్టినవాడు. ఆయన దయ ఆ ఫలం. 65వ కీర్తన, రండి త్వరగా ముందుకు వెళ్దాం. కీర్తనలు 65:11 చూడండి ప్రియులారా. సంవత్సరమును ఏమండి దాన్ని ఎలా చదవాలి అంటే సంవత్సరమును, అది నీ దయాకిరీటమును వానికి ధరింపచేసి ఉన్నావు అన్నాడు. అంటే ఇప్పుడు విన్సీ కన్యకి 1 సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు 2వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. ఈ 2వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నప్పుడు ఏమని పలకాలో తెలుసా? నాయనా, సంవత్సరమును నీ దయా కిరీటం. అంటే మానవ జన్మ ఆయన దయ. ఆదికాండం 4:1. ఆదికాండం 4:1. ఆ తరువాత సంవత్సరమును దయా కిరీటం. అంటే మరొక సంవత్సరం, మరొక ఆయుష్కాలం దేవుడు పొడిగించాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అది ఆయన దయ. కానీ మనం అలా భావించాం. మనమంతా ఎలా భావిస్తాం? నేనండి మంచి స్పెషలిస్ట్ దగ్గర, డాక్టర్ దగ్గర చూపిస్తున్నానండి మా బాబుని, మేము చాలా కేర్ తీసుకుంటామండి వాడు ఆరోగ్యం విషయంలో అని అంటారు. ఆ భాషే తప్పు. మీరు నేను మరొక సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము అంటే అది ఆయన దయా కిరీటం. నా వయసు అండి 50 years, ఇప్పటికీ 50 ఏళ్ళు.
ఈ 50వ దయాకిరీటాన్ని దేవుడు ధరింపచేశాడు. నీ దయ తండ్రి, నేను ఇప్పుడు 50లోకి అడుగు పెడుతున్నాను అంటే నీ దయ తండ్రి, నీ దయ తండ్రి. అలా మీరు కూడా ఆలోచించుకోవాలి. శ్రీదేవి ఎక్కువ కాలం బ్రతకాలని ఆలోచించిందట. తన లైఫ్లో ఎప్పుడు కూడా సాల్ట్ వాడేది కదట. అస్సలు సాల్ట్ని తన ఆహారంలో చోటు చేసుకోలేదు. ప్రతిరోజు ఈ శరీరానికి ఎన్ని క్యాలరీస్ కావాలో డాక్టర్ల అనుమతితో అన్ని క్యాలరీస్ తీసుకుంటుందండి. వాటర్ కానీ ఫుడ్ కానీ ఏదైనా సరే చాలా జాగ్రత్తగా తీసుకుంటుంది. ఒక రోజుకి ఈ బాడీకి ఎన్ని క్యాలరీస్ కావాలో కరెక్ట్గా తీసుకుంటుంది. చచ్చిపోయిందా? చచ్చిపోయింది. 55 సంవత్సరాలకి ఆమె చనిపోయింది. అలాగే మైకేల్ జాక్సన్ డాన్సర్, వాడికి ఉన్నటువంటి కోరిక ఏంటంటే 150 సంవత్సరాలు బ్రతకాలంట. ఎన్ని సంవత్సరాలు? బైబిల్ ఏముందండి? మా ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలమున ఎడల 80 సంవత్సరాలు, అయినను వాటి వైభవం ఆయాసం దుఃఖం అన్నాడు. 40 ఏళ్ళు దాటిన వారిని ఒకటి అడుగుతాను, చెప్పండి. మీరు ఇంతకు ముందులాగే పనులు చేస్తున్నారు ఇప్పుడు? 40 ఏళ్ళు దాటిన వాళ్ళని అడుగుతున్నాను. చేయలేరు. ఇంతకు ముందుగా భోజనం చేసినట్లుగా చేయగలరా? ఇంతకు ముందుగా కంటి నిండా నిద్రపోయినట్లు నిద్రపోగలరా? లేదు. కారణం ఏంటి చెప్పమంటారండి? మరణం సమీపిస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. సరిగా మనం ఆహారం తినలేకపోతున్నాం, సరిగా కంటి నిండా నిద్రపోలేకపోతున్నాం, సరిగా ప్రయాణాలు చేయలేకపోతున్నాం, నడవలేకపోతున్నాం, నిల్చోలేకపోతున్నాం, బరువులు మోయలేకపోతున్నాం. కారణం ఏంటి? మరణ సంకేతాలు. మనిషికి మరణ సంకేతాలు అందుతున్నాయి. ఏంటో ఇక్కడ జియో పని చేయట్లేదంటే అర్థం ఏంటి? నెట్వర్క్ లేదు, సంకేతాలు సరిగా లేవు, అందుకే డెడ్ అవుతుంది. నా సిమ్ డెడ్ అయిపోయిందండి అంటాడు. ఎందుకు డెడ్ అయింది? అక్కడ టవర్ లేదు, సంకేతాలు లేవు. మనకు కూడా దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? మరణ సంకేతాలు పంపిస్తున్నాడు. మారాలి. మీ జన్మ ఎంత విలువైందో తెలుసుకొని నా కొరకు మీరు బ్రతకటం ఆలోచించాలి. నిజంగా అండి, మనకంటే సమరయ స్త్రీ చాలా గొప్పదండి. బాధపడవకుండా. ఆమె రక్షింపబడింది. యేసుక్రీస్తు 2 రోజులు డేట్లు తీసుకొని సమరయ ప్రాంతానికి తీసుకువెళ్ళి ఆయనతో వాక్యం చెప్పించింది. సమరయులంతా ఆయన యందు విశ్వాసం ఉంచారంట. ఈయన నిజముగా లోకరక్షకుడు, ఈయన ద్వారానే పరలోకం, ఈయన ద్వారానే మన జీవితాలు కట్టబడేది, ఈయన ద్వారానే మన బ్రతుకులు బాగుపడతాయి. సమరయులండి. ఆమె క్యారెక్టర్ మనకు అనవసరం. క్యారెక్టర్ బాగోపోయినా క్యారెక్టర్ మార్చుకుంది. సమాజం క్యారెక్టర్ మార్చింది. నేను మారాను అంటాం కదండి. సంఘంలో ఏమంటారు మీరు? నేను మారాను అంటారు. మారావా? మారావంటే అర్థం ఏంటి? మరికొంతమందిని నువ్వు మారిస్తే, మరికొంతమందిని సంఘానికి తీసుకొని వస్తే అదే మార్పు, మారు మనస్సు. మీరు ఒక్కళ్ళు మారితే సరిపోదండి. మీ ఫ్యామిలీని ముందు టార్గెట్ చేయాలి. మీ భర్తను టార్గెట్ చేసుకోవాలి, మీ పిల్లల్ని టార్గెట్ చేసుకోవాలి. మీ ప్రవర్తన ద్వారా మీ కుటుంబాన్ని మార్చాలి. చాలామంది స్త్రీలు వచ్చి అడుగుతారండి, ఏమండి మా కుటుంబం కోసం ప్రార్థన చేయరా అంటారు, మా భర్త కోసం ప్రార్థన చేయరా అంటారు. సేవకుడు ఒకవేళ ఇలా దగ్గరగా ఉన్నాడు అనుకోండి, ఈ తాగుబోతుడు ఎప్పుడు చెప్పినా మారడండి అంటాడు. భార్య అంటది. అలా అంటే 10 మందిలో అవమానించినట్లు కదా. ఇక నువ్వు ఇంటికి వెళ్ళావంటే భర్త పూజ ఉంటుంది. అర్థమైందా? స్లిప్ అవ్వకూడదు, టంగ్ స్లిప్ అవ్వకూడదు.
నీ శిరస్సు భర్త, గౌరవించు. పేతురు గారు తన పత్రికలో ఏమని రాస్తాడంటేనండి, వాక్యము లేకుండానే తమ పవిత్ర ప్రవర్తనను బట్టి తమ భర్తలను రాబట్టవచ్చు అని అన్నాడు. ఆహా, ఏది వాక్యం చెప్పకుండానే మీ పవిత్ర ప్రవర్తనను బట్టి మీ కుటుంబాన్ని మార్చుకోవచ్చు. ఏంటోనండి పవిత్ర ప్రవర్తన అంటున్నారు, ఉదయాన్నే స్నానం చేసి తెల్ల బట్టలు వేసుకొని తలకాయ శుభ్రంగా దూకొని పౌడర్ రాసుకో, కాదు కాదు కాదు. పవిత్రమైన ప్రవర్తన, మీ నడక, మీ నడత బాగుండాలి. అమ్మను ఎలా చూస్తున్నావో అత్తను కూడా అలాగే చూడు. అర్థమైందా? ఇది మాత్రం మాకు చెప్పొద్దండి అనకండి. నీ భర్త నీ మీద ఎప్పుడు ప్రేమను పెంచుకుంటాడో తెలుసా? మీ అత్తని ప్రేమగా చూసుకుంటే నీ భర్త నేను ప్రేమగా చూస్తాడు. అమ్మ వస్తే చికెన్ పలావ్ చేసి, అత్త వస్తే ఏంటో నాతో నాకు ఇలా ఆరోగ్యం బాగలేదు, ఈ పచ్చడే ఉంది, లేదు. అలా ఎవరు చూశారు అంటే రూతు చూసిందండి కదా. అత్తలా చూడలేదండి. నయోమిని అసలు అత్తలా చూడలేదు, అమ్మలా చూసింది. అత్త కూడా కోడని ఎలా చూసిందంటే నా కుమార్తెలారా అంటుంది బైబిల్లో కదా. అవి మనం అండర్లైన్ చేసుకోవాలి, అండర్లైన్ చేసుకొని చదువుకోవాలి. ఆమె కూడా ఎలా చూసింది అంటే కూతురులాగానే చూసుకుంది. అమ్మ, ఇక రేపు చూసేది నువ్వే కదా, నేను మంచాన పడితే ఇక నన్ను చూసేవాళ్ళు ఎవరున్నారు? అంతే కదండి. ఆడవాళ్ళ విషయంలో కొడుకు ఎంత ప్రేమించినా కొన్ని పనులు బిడ్డ చేయలేడు తెలుసా. మరి ఎవరో చేయాలి? కోడలు చేయాలి. అర్థమైందా? అందుకనే ఆమె కూడా ఎలా చూసింది అంటే కుమార్తెల్లాగా చూసింది, కుమార్తెల్లాగా. ప్రియమైన దేవుని పిల్లరా, సంవత్సరమను దయాకిరీటం. మరొక వచనాన్ని మనం చూద్దాం. ఆదికాండం రండి త్వరగా 30వ అధ్యాయం. ఆదికాండం 30వ అధ్యాయం 19-20 వచనాలు చూద్దాం. లేయా మరలా గర్భవతి అయి యాకోబునకు 6వ సంతానం. తరువాత నెక్స్ట్, అప్పుడు లేయా దేవుడు మంచి బహుమతిని నాకు దయచేసెను. పెన్ తీసుకొని అండర్లైన్ చేసుకోండి. లేయా ఏముంటుందో తెలుసా అండి? లేయా ఏముంటుందో తెలుసా? తన గర్భాన పుట్టిన బిడ్డను చూసుకొని అంటుంది, యెహోవా నాకు మంచి బహుమతిని దయచేసాను. మంచి గిఫ్ట్ ఇచ్చాడు, నాకు మంచి బహుమానం ఇచ్చాడు. సొలొమోను గారు పలికిన మాట ఏంటంటే గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అన్నాడు. లేయా గారు ఏముంటుందంటే ఇది మంచి బహుమతి అన్నాడు. మంచి బహుమతి. పిల్లలను చూడగానే మీకు ఎలాంటి ఆలోచన రావాలంటే ముందు యెహోవా దయ జ్ఞాపకం రావాలి తమ జన్మ వెనుక. ఆ తరువాత బిడ్డలను చూడగానే మీకేమనిపించాలంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి బహుమానం. ఎలాంటి బహుమానం అది? చెప్పండి, ఎలాంటి బహుమానం అది? మంచి బహుమానం. మంచి బహుమానం. వాడు ముక్కు అందంగా లేదనుకోండి, బాగలేదు అనబాకండి, మంచి బహుమానం. లేయాగిలాగా కళ్ళు జబ్బు కళ్ళు అనుకోండి, బా ఏం బాగుందిలేండి అంటారా? లేదు లేదు లేదు, యెహోవా ఇచ్చిన మంచి బహుమానం. ఒకవేళ ఆ బిడ్డ అవిటివాడు అనుకోండి, అవునా కదండి? అంగవైకల్యం అనగానే సమాజం చూసి ఏంట్రా వీడియోలు అంటాడు పుట్టాడు అంటారు. అప్పుడే చంపైపోయారా? చంపకూడదు. నువ్వెవరు చంపడానికి?
చంపటానికి మీరెవరు? గుడ్డివాళ్ళుగా పుట్టేవాళ్ళు ఉన్నారు, మోగవాళ్ళుగా పుట్టేవాళ్ళు ఉన్నారు, కుంటివాళ్ళుగా పుట్టేవాళ్ళు ఉన్నారు, ఏదో ఒక అవయవ లోపంతో పుట్టేవారు ఉన్నారు. వాళ్ళను కూడా బైబిల్ ఏముంటుందంటే మంచి బహుమానం, యెహోవా ఇచ్చిన మంచి బహుమానం. ఈ ప్రపంచంలో ఎవరు ఇవ్వలేని బహుమానం పిల్లలు. నా నేత అంబానీ బర్త్డే అన్నట్టు మరి ఏదో అంబానీ తన భార్యను ప్రేమించి ఒక కారుని బహుమానంగా ఇచ్చాడు. ఆడి కారు. ఎంత అని చదువుతున్నానండి, 100 కోట్లు. ఏది 100 కోట్ల విలువైనటువంటి ఒక కారుని ప్రజెంట్ చేశాడు. అప్పుడు ఆమె ఏమనుకుంటుంది, అబ్బా నా భర్త నన్ను ఎంత ప్రేమించాడు, 100 కోట్ల ఖరీదైన ఆడి కారు నాకు బహుమతిగా ఇచ్చాడు. ఇప్పుడు చెప్పమంటారా, మనిషి ముందు 100 కోట్లు కాదు 1000 కోట్ల కారు పెట్టినా అది విలువైంది కాదు. ఆడి కారు విలువైంది కాదు, ఆడి కారులో కూర్చుంటుంది చూసారా నీతా అంబానీ, ఆమె విలువైంది, అది ఆమెకు తెలియదు. కారు విలువైంది కాదండి. ఇప్పుడు 100 కోట్ల కారు దేనికంటారు? మనుషులకేనా? మరి మనుషులకే. మరి ఎవరు విలువైన వారు? కారు కాదు, నువ్వు. పట్టు చీర విలువైంది కాదు, కట్టుకున్న నువ్వు చాలా విలువైందనివి. బంగారం విలువైంది కాదు, దాన్ని ధరించిన నువ్వు విలువైందనవు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. డిమార్ట్ అధినేత ఉన్నాడు. ఆయన కూడా ఏం చేశాడంటే భార్యకి ఒకటి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు. ఓ మంచి ఇల్లు కట్టించి ఇచ్చాడు. దాని కాస్ట్ 1000 కోట్లు. ఏముంటుందండి దాంట్లో? 1000 కోట్లతో ఇల్లు కట్టించి బహుమానంగా ఇచ్చాడు. బహుమానం అనగానే ఆ 1000 కోట్ల ఇల్లే గొప్పది అనుకుంటున్నారు. విలువైంది అనగానే ఈ 100 కోట్ల ఆడి కారే విలువైంది అనుకుంటున్నారు. కాదు 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 మీరు విలువైన వారు. యెహోవా నాకు మంచి బహుమతి దయచేశాను. ఎంత మంచి బహుమతో కొన్ని మాటలు చెప్పి ముగించాలి మీకు. 139వ కీర్తన చూడండి, 13, 14, 15, 16. త్వరగా. నా అంతరింద్రియములను నీవే కలుగ చేసితివి. నా అంతర్ అంటే లోపలి భాగాలండి, అవయవాలు. నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధమును చూడగా భయం, ఆశ్చర్యం నాకు పుట్టుచున్నవి అన్నాడు. దావీదు ఏమంటున్నాడండి చెప్పండి? నాయనా, నా అంతరింద్రియాలను నువ్వే కలుగు చేశావు, నా తల్లి గర్భంలో నువ్వే నన్ను నిర్మించావు. నువ్వే నిర్మించావు, అమ్మ కాదు, నువ్వే నిర్మించావు. నీవు నన్ను కలుగు చేసిన విధమును చూస్తుంటే ఒకటి భయం, 2 ఆశ్చర్యం. అద్దం ముందుకు వెళ్ళి మన రూపాన్ని ఎలా చూసుకొని భయపడ్డారండి? భయపడ్డారా? లేదు, మురిసిపోతారు. నాలాంటి గ్లామరు ఈ మంగళగూడెలో ఎవరికి లేదు. ప్రతి ఒక్కరూ కాకి పిల్ల కాకి ముద్దన్నట్లు ఎవరి రూపాన్ని వారు అద్దంలో చూసుకొని మురిసిపోతుంటారు. కానీ దావీదు మాత్రం మురిసిపోలేదు. తన ఆకారాన్ని, తన జన్మను చూసుకున్నాడు, భయపడ్డాడు, ఆశ్చర్యపోయాడట. మనకు కూడా ఎప్పుడు భయం కలుగుతుందో చెప్పమంటారా? మనకు భయం ఎప్పుడు కలుగుతుందంటే మన ఆకారాన్ని మనం చూసుకున్నప్పుడు భయం కలగదు. ఏదైనా ఒక యాక్సిడెంట్లో కాళ్ళు చేతులు తెగిపోయి రక్తం అంతా తారోడ్డు మీద ఉందనుకోండి, ఆ రక్తాన్ని చూసి భయపడతాం, నిద్రలో కూడా కలవరిస్తాం. రక్త
రక్తాన్ని చూసి భయపడటం కాదు, ఈ రక్తాన్ని ఎలా చేసావు తండ్రి, ఎలా చేసావు? కొలతల ప్రకారంగా ఉంచాడు. మరలా 5-6 లీటర్లు ఉండాలి బాడీలో. ఎలా చేసావు తండ్రి ఈ రక్తాన్ని? భయం. ఎలా చేసావు తండ్రి ఈ కన్ను? భయం. ఎలా చేసావు తండ్రి ఈ ఊపిరితిత్తులు? ఆశ్చర్యం. భయమును ఆశ్చర్యమును నాకు కలుగుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు. ఇచ్చిన జన్మను బట్టి దావీదు దేవునికి ఏం చెప్పాడు? కృతజ్ఞతలు చెప్పాడండి. ట్యాంక్ చెప్పాడట. హాస్పిటల్కి వెళ్ళారు, మీ ఆవిడ డెలివరీ అయింది, ఆ బిడ్డను చేతిలో తీసుకొని దేవునికి కృతజ్ఞతలు చెప్పారండి? ట్యాంక్ చెప్పారా? ట్యాంక్ చెప్పారా? అసలు ఆ క్షణంలో దేవుడే గుర్తుకురాడు. బిడ్డ అడ్డం తిరిగింది తల్లి గర్భంలో అన్నప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు. కానీ పండంటి బిడ్డను మీ చేతిలో పెడితే ఓ చక్కటి ఆకారాన్నిచ్చి తన దయతో జన్మను ప్రారంభించి ఆయుష్కాలాన్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి మీ చేతిలో పెడితే ఆయన కృతజ్ఞతలు చెప్పకపోతే ఎలాగండి? పప్పులోకి 2 కరేపాకు రెబ్బలు కావాలి. చాలా థ్యాంక్స్ అక్క. ఏది? కరేపాకు రెబ్బలకి. రాత్రి ఏమైనా దమ్ బిర్యానీ మిగిలిపోయింది అనుకోండి, పలావ్ మిగిలిపోయింది అనుకోండి, ఆ మిగిలిపోయిన పలావ్ ఎవరైనా ఇచ్చారు అనుకోండి, చాలా థ్యాంక్స్ అన్నాయి. మిగిలిపోయిన సాంబార్కి, మిగిలిపోయిన కూరగాయలకి, కరేపాకు రెబ్బలకి, ఆఫ్టర్ ఆల్ ఆఖరికి ఒక గ్లాసు వాటర్ ఇచ్చినా కూడా మనుషులకు ట్యాంక్ చెప్తున్నారు. కానీ ఈ జన్మనిచ్చినందుకు ఇది విలువైందని తెలుసుకొని ఆయనకి ట్యాంక్ చెప్పేవాళ్ళు ఎవరో? దావీదును చూసి మనం నేర్చుకోవాలి. ఏంటో తెలుసా? తండ్రి, అపూర్వమైన ఈ జన్మను ప్రసాదించినందుకు నీకు కృతజ్ఞతలు తండ్రి. నేనేం చేయాలి తండ్రి? నేను ఎవరి కోసం బ్రతకాలి తండ్రి? నేనెందుకు పుట్టాను తండ్రి? ఇలా మన ఆలోచనలు ప్రారంభం కావాలి. 16వ వచనం రండి. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. చాలాసార్లు చదువుకున్నాం కదండి, చదువుకున్నావా? చదువుకున్నా. మరి చాలాసార్లు చదువుకున్నప్పుడు మరలా నేను ఎందుకు ఈ మాటని చెప్పాను? అంతే కదండి, డౌట్ వస్తుంది కదా. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసెను. ఎంబ్రియాలజీ అని ఒక శాస్త్రం ఉంది. ఎంబ్రియాలజీ ఈ పిండోత్పత్తికి సంబంధించినటువంటి శాస్త్రం. అది పిండం అనగానే ఈ పిండ దశలో సరైన టైంలో అవయవాలు ఎదిగే తీరు అటది. ఎదిగే తీరు పిండం. అవయవాలు సరిగా ఎదిగే కాలం పిండం. దానిలో ప్రథమంగా ఏర్పడే మొదటి అవయవం గుండె. ఎంబ్రియాలజిస్టులు మాట్లాడుతున్నారు. పిండం పరిపక్వత చెందేటప్పుడు, పిండం సరైన సమయంలో అవయవాలు ఎదుగుతున్నప్పుడు మొదటిగా ఏర్పడే ప్రధానమైన అవయవం గుండె అంటున్నారు. గుండె. మరి ప్రధానమైన అవయవాలు ఏర్పడుతున్నప్పుడు దేవుడు తన కన్నులతో చూడకపోతే ఎలా? అప్పుడు అనిపించింది, చాలా థ్యాంక్స్ తండ్రి. అంటే నన్ను కూడా చూసావు కదా తండ్రి అనుకున్నాను. నన్ను కూడా చూసావా తండ్రి? నా గుండె ఏర్పడే విధానం చూసావా? చూశాను. నా ఊపిరితిత్తులు సరిగా ఏర్పడాలి చూసావా? ఎస్. ఉమ్మనీరు సరిగా ఉండాలి చూసావా? ఎస్. మీకు డౌట్ వచ్చిందండి, ఉమ్మనీరు అసలు తల్లి గర్భంలో ఎందుకు ఉంటుందో? ఉమ్మనీరు తగ్గిందనుకోండి చాలా డేంజర్, ప్రమాదం. అవయవాలు సరిగా ఎదగాలి అంటే ఉమ్మనీరు సమపాలనలో ఉండాలి. ఆ ఉమ్మనీరు తగ్గింది అనుకోండి,
పేగు ఏమైందంటే మెలకల పడుతుంది. పేగు మెలకలు పడింది అనుకోండి, తల్లికి బిడ్డకి కలిసి ఉన్న ఆ ప్రేగు మెలకలు పడింది అనుకోండి, ఆక్సిజన్ సరిగా అందదు, బిడ్డ చచ్చిపోద్ది. అంటే ఉమ్మనీరు సరిగా సమపాలలో ఉన్నప్పుడు ఏమవుద్దంటే పేగు ఏమండి కరెక్ట్గా ఉంటుంది, ఇక ముడతలు పడదాం, మెలకలు పడదాం. అంటే నీకు ఆక్సిజన్ సరిగా అందాలి, ప్రేగు కరెక్ట్గా ఉండాలి, ఉమ్మనీరు సమపాలలో ఉండాలి, అవయవాలని చక్కగా ఎదగాలి. అందుకు రాశాడండి దావీదు, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూశాను. నాకు చప్పట్లు కొట్టాలనిపిస్తుంది, మరి మీకేమనిపిస్తుందో? గట్టిగా దేవునికి ఒకసారి క్లాప్స్ కొట్టండి గట్టిగా. ఎస్, థ్యాంక్స్ తండ్రి ఈ జన్మనిచ్చినందుకు. ప్రియులారా, మరి ఎవరి కోసం ఈ విలువైన అపూర్వమైనటువంటి ఈ జన్మ ఎవరి కోసం అంటే ఒక్క మాట చెప్పి ముగిస్తాను. కీర్తనలు 100వ అధ్యాయం 3వ వచనం చూడండి. నూరవ అధ్యాయం 3వ వచనం. కీర్తనలు 100. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. అబ్బా, చూశారండి? యెహోవాయే దేవుడని తెలుసుకోండి. నీకెందుకు ఈ జన్మ వచ్చింది, ఎందుకు మానవ జన్మ ప్రసాదించబడింది అంటే నీ జన్మ వెనుక నా దయ ఉంది నాయన. నీకొక సంవత్సరం పెరుగుతుంది అంటే అది నా దయా కిరీటం నాయన, నేనిచ్చిన ఆకారం నాయన అది. అందుకంటున్నాడు యెహోవాయే దేవుడని తెలుసుకోండి. తెలుసుకోండి, తెలుసుకోకపోతే మరణాన్ని స్నేహిస్తారు. సామెతలో రాస్తాడు, నన్ను కనుగొననివాడు తనకు తానే హాని చేసుకొనును అన్నాడు. అంటే దేవుణ్ణి తెలుసుకోకపోతే ఎంత ప్రమాదం అంటే మనకు మనమే హాని కలుగు చేసుకుంటామంట. హాని అంటే తేనె కాదు, ప్రమాదం. ఆ హాని వేరు, ఇంగ్లీష్లో హాని వేరు. ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటాం మనం. దేవుణ్ణి తెలుసుకోకపోతే, దేవుణ్ణి ఎరుగకపోతే, ఆయన నీ బ్రతుకులు లేకపోతే, ఆయన కోసం నువ్వు బ్రతకకపోతే నీకు హాని అన్నాడు. తనను కనుగొంటే నీకు కటాక్షం, అదే మహాలోకం. చూడండి ఎంత బాగా రాస్తున్నాడు. యెహోవాయే దేవుడని, యెహోవాయే దేవుడని తెలుసుకోండి. చదువున్నాను. దేవుడని తెలుసుకోండి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారం, మనం ఆయన ప్రజలం, ఆయన మేపు గొర్రెలం. మనము ఆయన వారం అండర్లైన్ చేసుకోండి. మీరెవరండి? మేమండి ఎస్సీలు అండి. మీరెవరండి? మేము బీసీలు అండి. మీరెవరండి? మేము ఓసీలు అండి. మీరెవరండి? మేము తెలంగాణ వాళ్ళం. మరి నేనెవరినండి? ఆంధ్ర అండి. అంతేనా? ఆదిలాబాద్లో వాక్యం చెప్పడానికి వెళ్ళానండి. పోలీస్ క్వార్టర్స్ మధ్యలో వెళ్ళాను. గుంటూరు నుంచి ఒక ఆయన తీసుకెళ్ళాడు నన్ను, ఎస్ఐ గారు తీసుకెళ్ళాడు. బ్రదర్ మీరు వాక్యం చెప్పాలి. అక్కడ వెళ్తేనండి 2 గ్రూపులుగా కూర్చున్నారు చర్చిలో. చర్చి ఒకటే. ఏంటండి ఈ 2 గ్రూపులు అంటే, ఇటు పక్కన వాళ్ళంతా తెలంగాణ క్రైస్తవులు అండి, ఇటు పక్కన వాళ్ళంతా ఆంధ్ర క్రైస్తవులు అండి అన్నాడు. ఎంత సిగ్గుకరమైన విషయం. మీరెవరు? తెలంగాణ వారా? ఆంధ్ర వారా? కాదు కాదు కాదు. మీరెవరు? ఆయన వారు, మీరు దేవుని వారు. ఆ విషయం తెలియకపోవటం వల్ల మనుషులు కులానికి గీతలు గీసుకొని, రాష్ట్రాల మధ్య గీతలు గీసుకొని, అర్థమండి? ఎస్, అవును, పార్టీల మధ్య గీతలు గీసుకొని విలువైన ప్రాణాలు తీసేస్తున్నారు, చచ్చిపోతున్నారండి.
కుర్రోళ్ళు చచ్చిపోతున్నారు. నిన్న ఒక పండగ వచ్చింది. ఈ పండగకి జనసేన వాళ్ళను వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొట్టుకుని వచ్చారు. ఏం చెప్తామండి ఇక మరి? తెలియదు, తమ జన్మకు పరమార్థం తెలియదు. ఎవరి దయతో మానవ జన్మ ప్రారంభమైందో, ఒక సంవత్సరం మన బ్రతుకులో వస్తుందంటే అది ఎవరి దయా కిరీటమో, మనం ఎవరి వారమో, ఎవరు మనల్ని పుట్టించారో, మన తండ్రి ఎవరో, మన లోకం ఏంటో మనిషికి తెలియదు. అందుకు రాస్తున్నాడు కీర్తనలో, యెహోవాయే దేవుడని తెలుసుకోవాలి. మీరంతా ఎవరండి? ఆయన వారు, దేవుని వారు. కనుక విలువైన ఈ బహుమానాల్ని, విలువైన మీ జీవితాల్ని ఆయన వారుగా మలుచుకోండి. ఆయన కొరకు ఆలోచిస్తూ ఆయన కొరకు బ్రతకండి. మీరు మారండి, మరికొందరిని మార్చటానికి ప్రయత్నం చేయండి. బహుమానాలు ఇచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామండి? చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాం. దేవుడు మనల్ని మంచి బహుమానాలు అంటున్నాడు. ఈ జన్మను, ఈ జీవితాన్ని కలంకం చేసుకోక, పాడు చేసుకోక ఆయనకు అర్పణ చేసుకోండి. మీ జన్మ ధన్యమవుతుంది. ఓకేనండి? ఆయన తెలుసుకోవటానికి ప్రయత్నం చేయండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఘనమైన మహోన్నతమైన మీ నామానికి స్తుతులు చెల్లిస్తున్నాం. భూమి మీద విలువైనది మానవ జన్మ, మానవ జీవితం. ఈ మానవ జీవితాలకు సిద్ధపరచబడినదే ధర్మశాస్త్రం, మీ వాక్యం. అవును తండ్రి, విలువైన వారి కోసం విలువైన వాక్యాలు రాయించారు, మా చేతికి అందించారు. దేవారాత్రులు దీన్ని ధ్యానిస్తూ, మిమ్మల్ని మేము తెలుసుకుంటూ, మీ వారుగా మేము బ్రతుకుటకు సహాయపడండి. సంవత్సరమను దయాకిరీటం నాయన బిడ్డకు మీరు ప్రసాదించినందుకు కృతజ్ఞతలు నాయన. తల్లిదండ్రులను, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని దీవించండి. దైవ సేవకుడు మీ కుమారుడు ఆనందపాలని జ్ఞాపకం చేసుకోండి. సంఘమంతటిని జ్ఞాపకం చేసుకోండి. వేదికపై ఉన్న సేవకులందరినీ జ్ఞాపకం చేసుకోండి. మా జీవితాలు మీకోసం పండించుకునే కృపను మాకు ప్రసాదించండి. క్రీస్తు నామాన ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నానండి.